ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం దుర్గే కాత్యాయనీదేవి శాంభవి శంకరప్రియే మయా భత్యా కృతాం పూజాం గృహాణత్వం సురేశ్వరీ శ్రీజగన్మాతాయై నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. తెలుసుకుంటూ వస్తున్నటువంటి రెమెడీస్ విషయాల్లోనూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీని తెలుసుకోబోతున్నాం. ఏమిటంటే కనుకను మనం ఉంటున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎలా తొలగించుకోవాలి. చిన్న పరిహారం, ఏవేవో పూజలు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనం ఉంటూ, అది అద్దిల్లు కానివ్వండి, సొంతిల్లు కానివ్వండి, ఎక్కడున్నా సరేను ఒక చోట నుంచి ఇంకో చోటుకు మారాలంటే కనుక చాలా ఇబ్బంది కదండి. కాబట్టి మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమిటి ఆ రెమెడీ అంటే కనుకను, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క చిన్న రెమెడీని ఇంట్లో చేయండి. అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి గొడవలు నడుస్తూ ఉండడము, డబ్బు నిలబడకపోవడము, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంట్లో అనారోగ్య పాలు అవుతూ ఉండడం, ఇలా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క చిన్న రెమెడీని మీ ఇంట్లో చేయండి. తప్పకుండా కొన్ని రోజుల్లో నేను మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏమిటి ఆ రెమెడీ అంటే కనుకను, ఇంట్లో ప్రతి శుక్రవారం నాడు కూడాను పొద్దున్నే గడప కడగండి. ఇంటి గడపను కడిగి చక్కగా గడపకి బొట్లు పెట్టుకోండి. ఆ రోజు సాయంకాల వేళ తప్పనిసరిగా ప్రదోషకాల వేళ ఇల్లంతా శుభ్రపరిచేసి చక్కగా ఆవు నేతితో దీపారాధన చేయండి. శుక్రవారం రోజు సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి పాలు బెల్లాన్ని, పచ్చి పాలు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. అయిన తర్వాత మరునాడు అంటే శనివారం రోజు ఇల్లంతా కూడాను సాయంకాల వేళ 5:30 తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరిచి ఇంట్లో పసుపు నీళ్లు చల్లండి. ఇల్లంతా కూడా కొంచెం కొంచెం పసుపు నీళ్లు చల్లండి. అలా చల్లడం వల్ల ఏమవుతుందంటే కనుకను, మనం అంటూ ముట్టు ఏదన్నా తెలిసి తెలియక తలిగి ఇంట్లో కలుపుకున్నా కూడాను ఆ దోషం తొలగిపోవడానికి ఇది సహాయపడుతుందన్నమాట. పసుపు నీళ్ళు కానీ గోపంచకం కానీ ఉంటే కనుక ఇల్లంతా చల్లుకోండి. అయిన తర్వాత ఇంట్లో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. పశ్చిమం వైపు చూసేట్టుగా చేసి కాలభైరవ అష్టకాన్ని ఒక 3 సార్లు భక్తి శ్రద్ధలతో పారాయణం చేయండి. అయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్లో కూడాను ధూపాన్ని వేయండి, సాంబ్రాణి ధూపాన్ని. ఫస్ట్ ఇంటి దేవతకు చూపెట్టేసి అయిన తర్వాత ప్రతి ఒక్క రూమ్లో కూడా ఈ పసుపు నీళ్లు చల్లాలి. అదేవిధంగా ప్రతి ఒక్క రూమ్లో కూడాను ఈ సాంబ్రాణిని వెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ మెల్లిమెల్లిగా తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే, గురువుగారు మాకు ఎప్పుడు కూడా నరదృష్టి అండి, ఎప్పుడు పక్కన వాళ్ళు మా మీద ఏడుస్తూనే ఉంటారు అనుకునేటువంటి వారికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగే అమావాస్యకు లేకపోతే అమావాస్య మాకు గుర్తుండదండి అనుకుంటే కనుకను కనీసం ఆదివారం నెలలో వచ్చేటువంటి ఆఖరి ఆదివారం రోజు ఇంటికి వీలైతే కనుక పండు గుమ్మడికాయ దిష్టి తీయండి. లేకపోతే కనుక ఒక కొబ్బరికాయనైనా సరే ఇంటి గుమ్మానికి, మెయిన్ గుమ్మానికి దిష్టి తీయండి. తీసేసి ఆ రోజు రాత్రంతా కూడాను ఆ గుమ్మడికాయ ముక్కలు కానీ కొబ్బరికాయ కానీ ఏదైతే ఉంటుందో అది గుమ్మం దగ్గరే వదిలేయండి. కొట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ నిండా కానీ కొబ్బరికాయ నిండా కానీ ఎర్ర కుంకుమను చల్లండి. చల్లిన తర్వాత రాత్రంతా కూడా అది అక్కడే ఉండాలి. ఏ సమయంలో ఈ యొక్క గుమ్మడికాయను కొట్టాలంటే కనుకను 6 గంటల నుంచి 7 గంటలు సాయంకాల వేళలోనూ ఈ యొక్క దిష్టి ప్రక్రియను చేయడం వల్ల కూడాను ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దాదాపుగా తగ్గిపోయేటువంటి ఆవశ్యకత అయితే కనుక తప్పకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇంటి ఆవరణలో కూడాను ఎర్ర పళ్ళు కానీ ఎర్ర పూలు కానీ పూసేటువంటి ఫలపుష్పాదులు పూసేటువంటి వృక్షాలు ఇంట్లో పెంచుకోవడం కూడాను నెగిటివ్ ఎనర్జీని సంపూర్ణంగా మీకు తగ్గిస్తుందన్నమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి గుమ్మడికాయ మాటిగా కుళ్ళిపోతుంటే కనుకను నెగిటివ్ ఎనర్జీ బాగా ఉందని చెప్పేసి అర్థం అనమాట. అప్పుడు ఏం చేయాలంటే కనుకను పటిక దొరుకుతుందండి. పటికను ఎర్ర వస్త్రంలో పెట్టి చక్కగా దానికి నల్లటి దారాన్ని చుట్టి దుర్గా అమ్మవారి దగ్గర కానీ లేకపోతే ఆంజనేయ స్వామి వారి దగ్గర కానీ పెట్టి పూజ చేయించేసి మీ ఇంటి గుమ్మం ముందు ఉంచడం వల్ల కూడాను ఎంతో మంచి శుభ ఫలితాలు మీ ఇంట్లో నెలకొంటాయన్నమాట. కనీసము కేజింబావు పైన ఉండాలి ఆ పటిక బరువు.
3 కేజీలు అలా పెట్టుకున్నా కూడా మంచిదే. కనీసం తక్కువలో తక్కువ కేజింబావు పైన ఆ యొక్క పట్టిక బరువు ఉండేట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. తద్వారా కూడాను ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బాగా తగ్గిపోతుందండి. ప్రధానంగా ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి వస్తాము, రాగానే అలా తిరిగి వచ్చినటువంటి ప్రాంతాల్లో ఏమేమో తొక్కుతూ ఉంటాం. కాబట్టి ప్రధానంగా ఏంటంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం, నెత్తి మీద కొన్ని నీళ్లు చల్లుకోవడం వల్ల కూడాను కొంత మేరకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తప్పకుండా తగ్గుతుందన్నమాట. కాబట్టి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడాను దైవ మందిరాన్ని తెరిచిపెట్టడము, దేవుణ్ణి అందరికి కూడా కనపడేట్టుగా, అంటే దైవ మందిరం అందరికి కూడా కనపడేట్టుగా ఉండడము, ఈ 2 కూడాను మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనకు కనపడుతున్నటువంటి విషయం అనమాట. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే కనుక తప్పనిసరిగా అండి ఇంట్లో తొందరలోనే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోలు కూడాను మన యొక్క ఛానల్లో చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ స్వస్తి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.